హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసే ఉంటారు, ఐశ్వర్య దీపం. ఐశ్వర్య దీపం అంటే ఏంటో కాదండి, పిండి దీపం. ఆ వెంకటేశ్వర స్వామికి ఎంతో స్వచ్ఛమైన మనసుతో కానీ ఒక్క పిండి దీపాన్ని వెలిగించామంటే మన ఇంటి ముందు అష్టైశ్వర్యాలు కొలువుంటాయండి. ఈ పిండి దీపాన్ని ఎలా వెలిగించాలి అనేది మా సిస్టర్ చేసి చూపిస్తారు. మా సిస్టర్ వాళ్ళు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులంటే ఎంత పెద్ద భక్తులంటే శనివారం వచ్చిందంటే పూజ గదిని ఒక గుడిలాగా మార్చేస్తారు. ఎలా అనుకుంటున్నారా? తులసి మాలలతో రకరకాల పూలతో ఎన్ని దీపాలు వెలిగిస్తారంటే పూజ గదిలో అన్ని దీపాలు వెలిగిస్తారండి. మా అక్క అయితే ఎన్ని నైవేద్యాలు చేసి పెడుతుందంటే అన్ని నైవేద్యాలు చేసి పెడుతుంది వెంకటేశ్వర స్వామికి. ఈ దీపాన్ని ఎలా చేయాలి అంటే ఫస్ట్ బియ్యపు పిండి తీసుకొని ఒక ప్రమిదను తయారు చేసుకోవాలి. ఆ ప్రమిదకి వెంకటేశ్వరి నామాన్ని తీర్చిదిద్దాలి. అలా చేసిన తర్వాత తమలపాకుల మీద ఆ దీపాన్ని ప్రతిష్ఠించాలండి. ప్రతిష్ఠించిన తర్వాత స్వచ్ఛమైన ఆవు నెయ్యితో ఈ దీపాన్ని వెలిగించాలి. ఎలా వెలిగించాలంటే మనం డైరెక్ట్గా వెలిగించకూడదండి ఎప్పుడు దీపాన్ని. ఎలాగంటే అగరవత్తులతో కానీ దీపాన్ని మంచిగా మన మనసులో ఉన్న కోరిక తలుచుకొని కానీ ఆ వెంకటేశ్వర స్వామికి స్వచ్ఛమైన మనసుతో కానీ వెలిగించామంటే మాత్రం మన కోరిక తప్పక తీరుతుంది. మన ఇంట అష్టైశ్వర్యాలు తప్పక ఉంటాయండి. ఎప్పుడు కూడా చూసారా ఎంత బాగా అలంకరించిందో మా అక్క. మొత్తం తులసి మాలతో వెంకటేశ్వర స్వామిని నింపేసిందండి. అలా చేసిన తర్వాత మనకి తోచిన విధంగా మన స్తోమతకి తగ్గ విధంగా మనకు నచ్చిన ప్రసాదాలు చేసి, లేదంటే ఫ్రూట్స్ కానీ కాయలు కానీ పెట్టేసి దేవుడికి హారతి ఇచ్చేసేసేయండి. నా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఆల్.